శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 7 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి ప్రస్తుతం వృశ్చిక రాశి అధిపతి కుజుడు తృతీయ స్థాన సంచారం వల్ల, అలాగే దశమాధిపతి రవితో కలిసి సంచరించడం అన్నది జాతకుడిలో నాయకత్వ లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. ఏదైనా సాధించాలనే పట్టుదల పెరుగుతూ ఉంటుంది. ఎదుటివారిపై ఆధిపత్యాన్ని నిరూపించుకొని తనను తాను గొప్పగా చూపించుకోవాలనే ప్రయత్నం నెరవేరుతుంటుంది. అన్ని విషయాల్లో తనదే కరెక్ట్ అని, తన మాటే నెగ్గాలనే ఈ ప్రయత్నంలో చాలా వరకు మీరు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక పోటీలో పాల్గొన్నా ఇది ఎక్కువగా క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఎవరైతే ఏదైనా గవర్నమెంట్ సర్వీస్లో సెక్యూరిటీ సంబంధించింది అంటే పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే మిలిటరీ మొదలగు వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగపరమైనటువంటి ప్రమోషను, ఒక అభివృద్ధి మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీకు వాళ్ళు ఎటువంటి పరీక్ష పెట్టినా అందులో విజయం సాధించి నెగ్గడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీతో కలిసి ప్రయాణిస్తున్న వారికి కూడా చాలా వరకు మీరు మీ సహకారంతో వాళ్ళకి సక్సెస్ అందడం జరుగుతూ ఉంది. ఎవరైతే వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ సమయంలో మీరు అంటే మీ ఉద్యోగం చేసే చోట అంటే మీ కొలీగ్ అన్నా అవ్వచ్చు, మీతో ట్రైనింగ్ అవుతున్న వారైనా అవ్వచ్చు, మీతో కలిసి ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటారు కొంతమంది, అంటే మీ యొక్క క్లాస్మేట్ కానీ సహ ఉద్యోగులతో పరిచయం ప్రేమగా మారి అది వివాహం వరకు వెళ్ళే అవకాశం ఉంది. బట్ మొత్తం మీద ఏంటంటే తెలిసిన సర్కిల్లోనే మీకు ఈ సమయంలో వివాహం నిశ్చయం అవడం జరుగుతూ ఉంటుంది. అది మీరు కొద్ది రోజుల్లోనే ఆ ఫలితాన్ని చూడడం జరుగుతూ ఉంటుంది. అలాగే గతంలో అనుకున్నటువంటి ఏదైనా పెళ్లి సంబంధం లాంటిది ఏదైనా పెండింగ్ ఉంటే అది కంప్లీట్గా అవాయిడ్ చేసి ఈ కొత్త వివాహ సంబంధం మీకు కుదిరే అవకాశం అది ఉంటుంది. అలాగే మరి బుధుడు కూడా తృతీయ స్థాన సంచారం వల్ల లాభాధిపతిగా 3వ స్థానం వల్ల స్నేహితుల వల్ల అయితేనే, అన్నదమ్ముల వల్ల అయితేనే కొంతవరకు వాళ్ళు సహకరిస్తారు. మీ యొక్క సక్సెస్ని వాళ్ళు కూడా ఆనందంగా పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా సమూహంగా అందరితో కలిసి మీరు ఏదైనా ఒక విహారయాత్ర కానీ, దగ్గరలో ఉన్న ఒకటి పుణ్యక్షేత్రాన్ని కానీ దర్శించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇదే వారంలో ఈ 3వ తారీఖున బుధుడు చతుర్థ స్థానంలోకి రావడం వల్ల ఏదైనా ఇల్లు మారడం కానీ, కొత్తగా ఏదైనా స్థిరాస్తి కొనే ప్రయత్నం కొంతవరకు నెరవేరుతూ ఉంటుంది. ఇంచుమించుగా 5వ తారీఖున కూడా శుక్రుడు చతుర్థ స్థాన ప్రవేశం వల్ల అటు వ్యయ సప్తమాధిపతిగా మీరు గృహం మారడం కానీ, ఇంట్లో కావాల్సినటువంటి సౌకర్యాలు సమకూర్చడం కానీ జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొత్త గృహం కొనాలనే మీ ఆలోచన ఈ సమయంలో నెరవేరడం జరుగుతుంటుంది. అదే సమయంలో గృహంలో అందరూ కలిసి ఏదైనా ఒక ఫంక్షన్ లాంటిది కానీ, ఒక పార్టీ లాంటిది కానీ చేసుకోవడం జరుగుతుంటుంది. లేదా కుటుంబ సమేతంగా మీరు ఏదైనా ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వడం కూడా ఈ సమయంలో జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వచ్చిన అవకాశాన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తప్ప ఇంకా బెటర్ అవకాశం వస్తుందేమో అని ఆలోచించకుండా కంపల్సరీగా వచ్చిన అవకాశాన్ని తీసుకోవడం అన్నది మంచిది. బట్ ఏదైనా ఇమీడియట్గా కాకపోయినా ఇంచుమించుగా మీకు ఈ మార్చి నెల 15, 16 తారీఖుల దాకా మీకు ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగం కానీ, కొత్త ఉద్యోగం కానీ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని సాధ్యమైనంత వరకు ఉపయోగించుకోవడం మంచిది. బట్ ఏదైనా ఏదో ఒక కుటుంబ సభ్యులకి ఒక శుభవార్త కుటుంబ సభ్యుల ద్వారా లేదా మీ సంతానం ద్వారా కానీ వినడం జరుగుతుంది. అంటే మీకు పర్టికులర్గా మీ ఏజ్ని బట్టి పెద్దవారై ఉంటే ఈ ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి, గవర్నమెంట్ సర్వీస్ లాంటిది కానీ అది మీ కుటుంబంలో ఒకరికి కానీ మీ సంతానానికి కానీ వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా కుటుంబం యొక్క ఆదాయం పెరగబోతుంది. ఫర్ ది సేమ్ టైము ఈ వివాహ ప్రయత్నాల ద్వారా కుటుంబ సభ్యుల సంఖ్య కూడా పెరగడం జరుగుతూ ఉంది. అంటే ఓవరాల్గా ప్రయత్నం చేసినప్పుడు చాలా వరకు వృశ్చిక రాశి వారికి కొంత ప్రోగ్రెస్ ఈ వారంలో ఉంటుంది. బట్ ఏదైనా ఒక విధమైన ఎప్పుడు ఏదో గోల్ పెట్టుకొని దాన్ని సాధించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దాని కొరకు ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల, చతుర్థ స్థానంలో రాహు వల్ల చాలా వరకు అసంతృప్తికరంగా ఉండడం జరుగుతుంటుంది. మీరు ఎంత విజయం సాధించినా, ఎంత సక్సెస్ సాధించినా, మీకు ఎంతమంది సహకరించినా కూడా ఏదో ఒక అనాలోచనతో, ఏదో ఒక బలహీనతతో, ఏదో ఒక ఆలోచనతో అసంతృప్తిగా జీవితం గడుపుతూ ఉంటారు. మనసులో ఏదో ఒక సమస్య మీకు నిరంతరం వేధించడం జరుగుతూ ఉంటుంది.
ఏదైనా ఇటువంటి అనాలోచిత సమస్యల నుంచి, అక్కలేని విషయాల నుంచి తొందరగా బయటపడటం మంచిది. దీనికి ఏంటంటే అక్కలేని విషయాలు, మనకి సంబంధం లేని విషయాలు ఆలోచించకుండా కేవలం మీ యొక్క వృత్తి మీద, మీ యొక్క ప్రోగ్రెస్ మీద దృష్టి పెట్టడం వల్ల చాలా వరకు ఇతరులుగా వచ్చే సమస్యలు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఒక నిర్దిష్టమైనటువంటి ఎయిమ్తో మీరు ముందుకు వెళ్ళడం వల్ల ఆ ఎయిమ్ మీరు తొందరగానే సాధించి సక్సెస్ సాధిస్తారు. అనేక రకాలుగా దిక్కుమాలిన ఆలోచనల్ని పెట్టుకోవడం వల్ల అసలు విషయం పక్కన పోయి కాలం అంతా వృధా అయినట్టు కనబడుతుంటుంది. కాబట్టి ఎప్పటికైనా మీరు ఒక గోల్ పెట్టుకొని దానికోసం సాధిస్తే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి మిమ్మల్ని కంప్లీట్గా సక్సెస్ వైపు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి, నిరుద్యోగ సమస్యల నుంచి, రుణాల నుంచి బయటపడాలంటే కొన్ని పురాతన రెమెడీలు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అందులో ప్రధానంగా మీరు తీసుకున్నటువంటి ఆహారంలో, అంటే భోజనం, టిఫిను, లేదంటే ఇంకా పలహారం, వీటిలో కొంత భాగాన్ని మీరు మూగజీవులకి పెట్టవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు అన్ని సదుపాయాలు కలిగి ఉండి మీరు సంతృప్తిగా భోంచేసి ఆ మిగిలిన దాన్ని వేరొక దాన్నో మూగజీవులకి పెట్టడం అన్నది ఇక్కడ వర్తించదు అన్నమాట. అంటే మీరు ఏదో ఒక రోజంతా ఒక కేజీ సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటారనుకుందాం. అప్పుడు మీరు ఒక 800 గ్రాములతోనే సరిపెట్టుకొని మిగతా 200 గ్రాములు అది మూగజీవులకు వేరెవరికో ఇవ్వడం వల్ల ఆ ఫలితం మీకు వస్తుంది తప్ప మీ సంతృప్తిగా తింటూ ఆ మిగిలింది ఇవ్వడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అంటే మన ఆహారంలో, మనకి భగవంతుడు కేటాయించిన ఆహారంలో కొంత భాగాన్ని వాళ్ళకి కేటాయించడం, మనం కొంత ఆకలితోనూ అసంతృప్తితో ఉండడం వల్ల ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కామన్గా తెలుసుకోవాల్సిన విషయం. అలాగే ఏదన్నా ఈ సిటీలో అది మనం ఏదన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు, దేనికి వెళ్ళినప్పుడు అక్కడ అంటే ఏదైనా దైవ సంబంధించిన కార్యక్రమాల్లో కానీ, దేవాలయాల్లో కానీ మనకి ఎవరన్నా ఈ పెళ్ళికో వాళ్ళ యొక్క బర్త్డేకో ఆహ్వానించి భోజనం అది పెడతా ఉంటారు. ఆ సమయంలో అంటే ఇలాంటి వాటిలో మీరు వెళ్ళి అక్కడ భోజనం చేయవచ్చు. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ బయట భోజనాలు పెడతా ఉంటారు. ఏదో అక్కడ టెంపుల్ దగ్గర ఇంకో చోట ఇంకో మండల వారం అది సాధారణంగా మీరు అటువంటి భోజనం అన్నది, అంటే బయట అటువంటి భోజనం అన్నది ఆహ్వానం లేని భోజనం కానీ, అనాచితంగా పెట్టే భోజనం కానీ, ఏదైనా ఒక సంస్కారం కలిగే వ్యక్తులు, అంటే వాళ్ళు బతకగలరు, మనకు ఆదాయం ఉంది, ఆ పూట భోజనం మనం చేయగలం అనుకున్న వాళ్ళు సాధ్యమైనంత వరకు అది అవాయిడ్ చేయడం మంచిది. అంటే అది ఇంకోళ్ళకి పొందడం జరుగుతూ ఉంటుంది. మీకు అవకాశం ఉంది కాబట్టి మీరు మీ యొక్క ధనంతో ఏ హోటల్లోనో ఇంకో చోట భోజనం చేయడం వల్ల ఆ ఫలితం రావాలి. కానీ ఇలాగా ఫ్రీగా పెట్టే భోజనం చేయడం వల్ల అది కూడా మీకు భగవంతుడు మీకు రావాల్సినటువంటి పుణ్య ఫలితాన్ని అది ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా సాధారణంగా గమనించడం మంచిది. అయితే సాధారణంగా ఇది ఎక్కువగా ఈ గుజరాత్, ఉత్తరాది ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు. మనం ఉద్యోగంలో సక్సెస్ రావడం లేదు, వృత్తిలో సెటిల్ అవ్వడం లేదు, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక తెలుపు రంగు టోపీ తల మీద ధరించడం వల్ల వృత్తిపరమైన ఇబ్బందులు తొలగడం జరుగుతూ ఉంటుంది. అంటే మన వృత్తి విషయాల్లో దశమ భావం అన్నది మన తల చెప్తూ ఉంటుంది, మన హెడ్. అందుకని మన పని పూర్తయిన తర్వాత మొక్కుకొని తలనెలా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ తల మీద తెలుపు రంగు టోపీ ధరించడం వల్ల వృత్తిపరంగా ఎదురవుతున్నటువంటి సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ చాలా వరకు మనకి తొలగిపోతూ ఉంటాయి. ఇంకొక బ్రహ్మాండమైన రెమెడీ ఏంటంటే, నిరుద్యోగులు చాలా కాలంగా ఉద్యోగం రావడం లేదు అనుకున్న వాళ్ళు, ఈ గుడ్డి వాళ్లకు అంటే చూపు తక్కువగా ఉండి ఈ ఫిజికల్లీగా ఛాలెంజ్ పీపుల్లో ఈ కంటి చూపు సరిగ్గా లేని వాళ్ళకి ఒక ప్రత్యేకంగా హాస్టల్ అని కొంతమంది ఉంటారు. అటువంటి వారికి ఒక 10 మందికి వాళ్ళకి ఇంచుమించుగా ఇష్టపూర్వకంగా స్వీట్స్ అంటే గులాబ్ జాము కానీ, జిలాబీ కానీ, అంటే పాకంతో కూడుకున్నటువంటి తీపి పదార్థాలు వారికి, అంటే ఏదో మనిషికి ఒకటో అరో కాకుండా తృప్తికరంగా ఉన్నట్టుగా వాళ్ళకి ఒక 10 మంది ఇటువంటి బ్లైండ్ పీపుల్కి డొనేట్ చేయడం వల్ల మీకు ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు దొరుకుతాయి. ఇది ప్రాక్టికల్గా మనం చేసి చాలామంది చేత చేయించడం వల్ల వాళ్ళకి సక్సెస్ అవ్వడం వల్ల చెబుతుంది. ఇది పెద్దగా మీరు సీరియస్గా తీసుకొని నమ్మకంతో చేయడం వల్ల ఎంతకాలంగా మీ నిరుద్యోగంగా ఉన్నా
ఆ సమస్య అన్నది తీరుతుంది. దాని తర్వాత వెరీ సింపుల్గా మనకి సాల్వ్ అవ్వాలి. వివాహ సమస్య, పెళ్లి సంబంధాలు కుదరడం లేదు, ఉద్యోగం రావడం లేదు, అప్పు దొరకడం లేదు అనుకున్న వాళ్ళు సూర్యాస్తమయం తర్వాత ఏ మంగళవారం అయినా పర్వాలేదు హనుమాన్ ఆలయంలో జిలాబీ పంచిపెట్టడం వల్ల మీకు తొందరగా ఆ పని పూర్తవుతుంది. రుణ సమస్యలు చాలా వరకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇటువంటి చిన్న రెమెడీలు, అంటే ఏదన్నా రెమెడీ చేసినప్పుడు అవతల వ్యక్తి కూడా సంతృప్తి పడవలసి ఉంటుంది. ఊరికే ఏదో జిలాబీ అన్నట్టు ఒక జిలాబీ అలా కాకుండా కంప్లీట్గా ఉండాలి. భగవంతుడు కూడా మనం ఏదన్నా ఒక రెమెడీ నిమిత్తం పూజ చేసినప్పుడు, ఏదో తమలపాకులు పూజ చేయిస్తాం అన్నప్పుడు ఏదో 41 తమలపాకు 21 తమలపాకు కాకుండా ఏదో ఒక బుట్ట తమలపాకులు ఆ విధంగా పూజ చేయడం వల్ల, అలాగే విపరీతంగా సింధూరం వాడటం వల్ల, ఎక్కువగా ఆంజనేయ స్వామి అంటే మనం వాళ్ళ యొక్క స్థాయిని బట్టి తాహతను బట్టి చేయవలసి ఉంటుంది. ఏమీ లేని చిన్న విద్యార్థి ఒక 100 తమలపాకులతో పూజ చేయనా పర్లేదు. అదే కోటీశ్వరుడు లాంటి వాడు తన ఫలితం కోసం అతను కూడా అలా కాకుండా కొద్దిగా టాలెంట్గా హోదాగా చేయడం వల్ల ఈ ఫలితాలు కూడా రావడం జరుగుతుంది. స్వస్తి.